నమస్తే నా పేరు షరీఫ్ వెల్కమ్ టు యూటీవీ అనంతపురం కేంద్రంగా ఉదయం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అలాగే అక్కడున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి మధ్య ఓ చిన్న అంటే ఏదైతే వీడియో లీక్ అయిందో ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ని ఎట్లా దుర్భాషలు ఆడారని చెప్పేసి ఉదయం నుంచి కూడా దాని మీద గొడవ జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనతో ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఆ వీడియోని మీరు చూసే ఉంటే గమనించే ఉంటారు. అంటే నేను మీడియాలో కూడా చూశాను, మీరు రెస్పాండ్ అయ్యారు, ఆన్సర్ చేశారు. ఆ వీడియో నాది కాదు, తర్వాత అది ఒక ఏఐ వీడియో, ఎవరో ఫేక్ వీడియో అని చెబుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మీ వాదన వినిపిస్తూ ఉన్నారు. అది నిజమేనా సార్? నిజమే అండి. నాకు యాక్చువల్గా ఒక మీడియా మిత్రుడు మార్నింగ్ పెట్టారు 9 o'clock అప్పుడు. ఓకే. పెట్టిన తర్వాత ఇమీడియట్ గా నేను స్పందించి మా ఎస్పీ గారు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దేనికంటే గత 10-15 రోజుల నుంచి అనంతపూర్లో రాజకీయాలు బాగా ఇబ్బందిగా మారాయి. నేను ఒక 15 days బయటకు పోయిన దాని నుంచి దాని మీద ఏదో నా మీద అంటే దేనికంటే గత 16 నెలల నుంచి నేను ప్రజల్లో ఉంటున్నాను, పబ్లిక్ లో ఉంటున్నాను, ఎక్కువ స్పందన ఉందను అనంతపూర్ లో. దేనికంటే మేము ఈ తొలి అడుగు అనేది ఒకటి చేశాము పార్టీ తరఫున. దాదాపు నెల రోజులు 1,06,000 ఇల్లు తిరిగి చేశాము. అంటే ఈ స్పందన చూసి గిట్టన వాళ్ళు అలా గత 10-15 రోజుల నుంచి బురద చల్లుతున్నారు అనమాట. సార్ అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకని అంత కోపం సార్? అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది? లేదండి, టీడీపీకి అసలు సంబంధమే లేదు. టీడీపీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. నా మీద గిట్టిన వాళ్ళు నన్ను అక్కడ పర్టికులర్ గా నన్ను బ్లేమ్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని పెట్టారు. అక్కడ పార్టీని కానీ లేకపోతే ఎన్టీఆర్ నారా అభిమానులు కానీ ఇవన్నీ ఏం పెట్టలేదు. సార్ నిజానికి మీరు ఒక విషయం గమనించారో లేదో, మీరు చెబుతోంది బాగానే ఉంది, బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత మీ వీడియో ఏదైతే లీక్ అయిందో, అంటే మీరు ఫోన్ ఇన్ ఆడియో ఏదైతే లీక్ అయిందో అది అంత ఫ్లేరప్ అయ్యి అంత తక్కువ కాలంలోనే అంత వైరల్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే టీడీపీ చాలా కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెడుతూ ఉంది. అందుకనే ఈయన ఇట్లా మాట్లాడారు అని ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉండడం వల్లే అది అంత వైరల్ అయిందని అనుకుంటున్నాను. లేదండి, అసలు పార్టీకి దీనికి సంబంధమే లేదు. పార్టీకి సంబంధించిన అంశంగా కానీ అక్కడ ఎక్కడే కానీ అంటే కేవలం నన్ని ఇబ్బంది పెట్టాలనే దీంట్లోనే అక్కడ చేయడం జరిగింది. ఇది మీరు ఆ వీడియో చూసినా గానీ లేకపోతే ఆడియో చూసినా గానీ కట్కట్లు చేసి అంటే ఫ్రేమ్ చేసి పెట్టినట్లు ఉంది అక్కడ. అంటే ధనుంజయ నాయుడు అనే వ్యక్తి ఎవరు సార్? అంటే మీతో పాటు మాట్లాడారు కదా, మీతో పాటు అంటే ఏదైతే వీడియో లీక్ అయిందో ఆయన పేరు కూడా అక్కడ స్పష్టంగా ఉంది. ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. ఆయనకు మీకున్న సంబంధం ఏంటి సార్? ఆయన కేవలం కార్యకర్త అండి, ఎన్టీఆర్ అభిమాని. నేను కానీ ఎన్టీఆర్ అభిమానినే. మేమంతా కలిసి చేసేవాళ్ళం. కానీ ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది ఒకసారి నేను కానీ ఎస్పీ గారిని కనుక్కోమని చెప్పానంటే ఎస్పీ గారికి కానీ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ కంప్లైంట్ కానీ ఇప్పుడు ఒక 1/2 hour లో నేను లేదండి, బయట పెళ్లిలో ఉన్నాను. రిటర్న్ కంప్లైంట్ కానీ ఎస్పీ గారికి ఒక 1/2 hour లో ఇస్తున్నాం. చాలా మంది మీతో మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది కార్యకర్తలతో మీరు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్రజాప్రతినిధిగా. అయితే ఈ ఒక్క ఆడియోనే మాత్రమే బయటికి రావడానికి కారణం ఏంటి అనేది అర్థం కాని విషయం. అదే నాకు అర్థం కాని విషయం సార్. దాని మీద విచారణ జరిపించమని చెప్పేసి ఎస్పీ గారికి చెప్పానండి నేను. సార్ ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఫ్యాన్స్ అంతా అక్కడ అనంతపురంలో ఉండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మీ ఇంటి దగ్గర ధర్నా చేపట్టారు అని చెప్పి విజువల్స్ కూడా ట్విట్టర్లో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతున్నాయి. మీ ఇంటి దగ్గర అంతా పోలీసులు అంతా మోహరించారండి. నేను ఫ్యాన్స్ తో కానీ మాట్లాడాను. ఖచ్చితంగా 2 days లో నేను మళ్ళీ అనంతపూర్ వెళ్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ మొత్తం నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా నాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను నేను. వాళ్ళ మనోభావాలు దెబ్బ తినుకోకుండా చూసే బాధ్యతగా నేను తీసుకుంటానండి. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకుంటూ ఉన్నారా? తర్వాత మీరు సారీ చెప్పాలని చెప్పేసి కూడా మాట్లాడింటనే కదండి నేను తీసుకోవడానికి. నేను మాట్లాడలేదని చెప్తున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న అంటే మొదట మీరు దానికి సారీ చెప్పిన సందర్భాలు కూడా అంటే మిగతా వీడియోలో కూడా నేను గమనించినట్లయితే మీరు ఈ మొత్తం మాటల్ని మా అభిమానులు మనోభావాలు దెబ్బతినుకోకుండా, ఎందుకంటే నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ రెండు ఒకటేనండి. కానీ మా అభిమానులు మనోభావాలు దెబ్బతినుకోకుండా నేను క్షమాపణ చెప్పాను తప్ప వేరే ఏం లేదు. ఇది మొదట మీరు ఎప్పుడు గమనించారు సార్ ఈ వీడియో లీక్ అయిన సంగతి? నాకు ఒక మీడియా మిత్రుడు పెట్టాడండి అనంతపూర్ నుంచి. దానికి ఇమీడియట్ గా నేను స్పందించాను. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి
నెలకొని ఉంది. మొత్తం అనంతపురం ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఆయనకు చేసిన కామెంట్స్ మీద, అంటే ఆయన నేను చేయలేదని చెబుతూ ఉన్నారు, ఇది పూర్తిగా ఒక ఫేక్ వీడియో అని చెబుతూ ఉన్నారు. అది ఫేక్ వీడియో అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనంతపురం, తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అనంతపురంలో ఆయన ఇంటి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అంటే తిరుపాల్ ఆధ్వర్యంలో అనంతపురం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ తిరుపాల్ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళు ఒక ర్యాలీగా వెళ్ళి దాదాపు ఒక 300 మంది దాకా ఆయన ఇంటి వద్ద ధర్నాకి కూర్చున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అక్కడ పోలీసులు మోహరించారు. మొత్తానికైతే అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే నేను అనంతపురంలో లేనని ఎమ్మెల్యే చెబుతూ ఉన్నారు. ఆ వీడియో తనది కాదని, అది కేవలం ఎవరో తనకు గిట్టుబాటు కాని వాళ్ళు, అంటే తనను గిట్టని వాళ్ళు, తను ఎదుగుదలని చూడలేని వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఫేక్ చేసి క్రియేట్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయనతో అనేక ప్రశ్నల్ని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని ట్రై చేసాం. అయితే ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు. తర్వాత ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూద్దాం. ఇప్పటికే ఆయన ఒక వీడియోని అయితే మాత్రం రిలీజ్ చేశారు. అంటే తను సారీ చెప్పారు. ఒకవైపు ఏమో ఆ వీడియో తనది కాదు అని చెబుతూనే, మరోవైపు ఏమో ఆ ఆడియో తనది కాదని చెబుతూనే, అది కేవలం ఫేక్ ఆడియో అని చెబుతూనే, మరోవైపు మాత్రం ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను వాళ్ళకి సారీ చెబుతూ ఉన్నాను, నాకు నందమూరి ఫ్యామిలీతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, నేను అలా మాట్లాడలేదు అనే విషయాన్ని ఆయన చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయబోతున్నట్టు, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఆయన కేసు కంప్లైంట్ ఇచ్చాను, అక్కడున్న పోలీసులతో మాట్లాడాను, త్వరలోనే దాని మీద నిజానిజాలు బయటికి వస్తాయి, అంతవరకు అయితే మాత్రం నేను ఎవరిని కూడా హర్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఆయన ఏం చెప్పారు? ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అంటే మీడియాతో ఉదయం నుంచి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అందుబాటులోకి వచ్చారు, అన్ని చోట్ల కూడా ఇది ఫేక్ వీడియో అని చెప్తున్నారు. తర్వాత స్వయంగా ఆయన కూడా ఒక వీడియోని రికార్డ్ చేసి మీడియాకి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగి. ఇదే అంశానికి సంబంధించి అనంతపురం ఫ్యాన్స్, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపాల్ మనతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపాల్, నమస్తే. నమస్కారం, చెప్పండి. ప్రస్తుతం అక్కడ అనంతపురంలో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంకా ఎమ్మెల్యే ఇంటి ముందే ఉన్నారా? సార్ మనది వార్డు విడుదల సందర్భంగా మా అభిమానితో తెలుగుతున్న ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే గారు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేసి మా హీరో గారిని ఎట్లా పడితే అట్లా అమ్మనాభూతులు తిట్టినాడు. దానికి అది వీడియో బయటకు వచ్చినందువలన మేము ఎన్టీఆర్ మీద బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఆయన ఆఫీసు ముట్టడి మా అభిమానులతో కలిసి చేసినారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంటి ముందే ఉన్నారా, లేకపోతే
అక్కడ నుంచి వచ్చేసారా? అక్కడ ఇంతకుముందు అంతా ఒక గంట సేపు అక్కడ ధర్నా నిర్వహించాం సార్. వాళ్ళు బేషర క్షమాపణ ఎమ్మెల్యే గారు వచ్చి బహిరంగంగా చెప్తామని దానివల్ల మేము పక్కకు వచ్చేసాము. మరి మర్నాడు క్షమాపణ చెప్పకపోతే మరి దాడులు చేస్తామని హెచ్చరించి వచ్చినారు మా అభిమానులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నిరసనలు కొనసాగుతారు సార్. ఆయన పబ్లిక్ గా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. నేను ఇందాక ఆయనతో మాట్లాడాను, ఎమ్మెల్యే గారు కూడా యూటీవీతో మాట్లాడారు. ఎమ్మెల్యే చెప్తుంది ఏంటి అంటే మొత్తానికి ఈ వీడియో లేదంటే ఆడియో నాది కాదు, అది ఫేక్ చేశారు. సో కాబట్టి దీన్ని నిజానిజాలు తేల్చడానికి నేను పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను, పోలీసులు దీని మీద విచారణ చేస్తారు, నేను నందమూరి అభిమానిని, నేను అట్లా ఎందుకు మాట్లాడతాను అని చెబుతూ ఉన్నారు. సార్ అది ఆయన కొంతే సార్, ఆయన మాట్లాడిందే. మేము గత ఆయన ఎమ్మెల్యేగా దీపాన్ని తీసుకుని ఆయన వెంట నడిచాము, ఆయన వెంట తిరిగాము, ప్రచారం కూడా చేశాము, ఎంత పోరాటం చేసాము ఆయనకు కూడా తెలుసు. అది ఆయన వాయిసే. ఆయన ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పకుండా మర్యాదగా గౌరవంగా బహిరంగ క్షమాపణ చెప్తే చాలా బాగుంటది. లేదంటే ఆయన చెప్పే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి లోకేష్ గారి చంద్రబాబు మెప్పు పొందడానికి మా ఎన్టీఆర్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతూ పోతున్నారు మా ఎన్టీఆర్ గురించి. మా ఎన్టీఆర్ ఏ రోజైనా లోకేష్ గాని కానీ చంద్రబాబు నాయుడు దూషించినాడా? నేను సచ్చే వరకు తెలుగుదేశం జెండానే అని చెప్పినాడు. మేము ఆయన బాటలోనే నడుస్తున్నాము. ఇట్లాంటి మాటలు మాట్లాడి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. రేపు మా రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్లంతా రేపు అనంతపురంలో మరోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది రేపు వాళ్ళ నిర్ణయం వరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. తిరుపతిలో మీరు ఆ ఆడియో ఏదైతే లీక్ అయిందో అది కంపల్సరీగా అది ఒరిజినలే, కాకమ్మ కబుర్లు చెప్పాల్సిన పని లేదు అని మీరు చెబుతూ ఉన్నారు. ఆ వీడియోలో ఉన్న ఆడియోని ఒకసారి విన్నట్లయితే ఆయన లోకేష్ మమ్మల్ని లోకేష్ని అంత మాట అంటాడా, లోకేష్ మీద మాట్లాడతాడా అతను అనే ఒక పరుషమైన అంటే కొన్ని బూతులతో పాటుగా అతను స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది 2-3 సార్లు మీరు విన్నట్లయితే. లోకేష్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అందుకే నాకు కోపము, ఎట్టి పరిస్థితుల్లో వార్ 2 సినిమాని ఆడించేది లేదు, ఇది సీరియస్, ఇది ఒట్టు, మీరేమైనా సీరియస్, ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా అని కూడా ఆయన ఆడియోలో మాట్లాడారు. అంతకీ మీకేమైనా ఐడియా ఉందా ఏం మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి వ్యతిరేకంగా? మీరు మీడియా ఇన్నాళ్ళు ఉన్నారు, మీడియా రంగంలో మీరు ఏ రోజైనా ఎన్టీఆర్ ఎవరైనా దూషించి మాట్లాడా? ఏ వ్యక్తినైనా, ఏ హీరోయిన్ ఏ వ్యక్తినైనా ఎవరినైనా అన్నాడా? మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంటాడు? ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మ అని పిలుస్తాడు, ప్రతి ఒక్కరిని నాన్న సార్ సార్ అని పిలుస్తాడు మా ఎన్టీఆర్. అలాంటి వ్యక్తిని మీరు ఊరికి నాన్న అబద్ధంతో మాట్లాడితే ఎలా అవుతుంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్టీఆర్ అన్నట్లు నిరూపిస్తే మేము గుండు కొట్టుకొని ఊరంతా తిరగడానికి మేము సిద్ధము. మీ కాళ్ళ కింద దూరుతాం మేము ఎన్టీఆర్ ఎప్పుడన్నా ఎవరైనా దూషించింటే. ఇలాంటి కాకమ్మ బరులు అబద్ధాలు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మేము చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? మీరు అంటున్నారు ఏరేజ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు మాట్లాడలేదు, రాజకీయాలకు యాక్టివ్గా లేరు, రాజకీయ కామెంట్లు ఎప్పుడు చేయలేదు అని అంటున్నారు. బట్ ఆ ఆడియోలో ఉన్న లీక్ అయిన ఆడియోలో ఉన్న మాటలను బట్టి మరి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ఎందుకు అలా భావిస్తూ ఉన్నారు? దానికి సంబంధించిన సమాచారం ఉందా? మనము జూనియర్ ఇంటర్ గతంలో 2009లో ఆయన రాష్ట్రం మొత్తం మీద ప్రచారం చేయాలని శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాడు. మధ్యలో ఎలక్షన్స్ దారిలో వస్తా యాక్సిడెంట్ ఆయన ఇదే ఇబ్బంది పడ్డాడు. ఆ రోజు నుంచి ఆయన ఆసుపత్రి నుంచి కూడా పార్టీకి సేవ చేసి ప్రచారమే చేశాడు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీలో చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీఆర్ ని పిలుచుకొని వాడుకున్నారా? మమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు వాళ్ళు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా మమ్మల్ని విమర్శించారని? ఎన్టీఆర్ హరికృష్ణ గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. దానివల్ల ఆయన మనసునాభం చెంది తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు, కానీ క్రియాశీలకంగా అయితే దూరంగా లేడు కదా. ఆయన మనసులో తెలుగుదేశం పార్టీ మా తాత పార్టీ అని మాకు చెప్పాడు. కలిసిన ప్రతి సందర్భంలో మీరు తెలుగుదేశానికి సేవ చేయండి అని చెప్పాడు ఆయన. మేము సాక్ష్యము, ఎవరు ఎక్కడికైనా మేము వస్తాము. ఈ రోజు నరేంద్ర చౌదరి ధర్మవరం శ్రీరామ్ వాళ్ళ మామగారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కదా, మా రాష్ట్ర కన్వీనర్ కదా. ఆదోని ముజీబ్ ఉన్నాడు, ఆయన తెలుగుదేశం కార్యకర్త, తెలుగుత నాయకుడు ఆదోనిలో. కర్నూలులో శేఖర్ చౌదరి ఉన్నాడు, ఆయన తెలుగుత కార్యకర్త, ఆయన తెలుగుదేశం నాయకుడు. ఆయన బాబ్జీరాయుడు అమలాపురం ఉన్నాడు, ఆయన తెలుగుదేశం నాయకుడు. గంటి మోహన్ చంద్ర హరీష్ దగ్గర ఉంటాడు ఆయన.
ఇప్పుడు మేమంతా రకరకాల జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూనే ఉన్నాము. మేమెందుకు వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ కలహాలు ఏమున్నా మాకేం తెలుసు. తిరుపతి చివరి ప్రశ్న ఒకటి అడగండి. ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే లీక్ అయిన ఆడియోలో ఉన్న అవతల వ్యక్తి ధనుంజయ్ నాయుడు ఎవరు, అసలు ఆయన కార్యకర్త, ఆయనకి మధ్య సంభాషణ ఎట్లా జరిగింది, అది ఏంటి, ఆయనకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? సార్ ఆయన ధనంజయ నాయుడు అనే వ్యక్తి ఒక మా నందమూరి అభిమాని. బాలకృష్ణ గారికి వస్తాడు, చిరంజీవి ఎన్టీఆర్ గారికి వస్తారు, నాలుగు సినిమాలకు కూడా ఆయన సేవ చేస్తాడు. ప్లస్ తెలుగుదేశం పార్టీలో టీఎన్ఎస్ఎఫ్ అనుబంధ సంస్థకు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాడు అతను. హలో, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ అందించినందుకు. ఇది మొత్తానికి గొడవ ఎక్కడికి దారి తీస్తుంది? ఒకవేళ ఎమ్మెల్యే సారీ చెప్పినప్పటికీ కూడా, అంటే బహిరంగంగా జనం ముందుకు వచ్చి సారీ చెబితేనే మేము శాంతిస్తామని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు అది కాదు, అది ఫేక్ వీడియో అని ఆయన చెబుతున్నప్పటికీ కూడా అది ఒరిజినల్ ఆడియోనే, ఎట్టి పరిస్థితుల్లో అది ఫేక్ కాదు, ఇట్లాంటి కాకమ్మ కబుర్లు మా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనంతపురం అధ్యక్షుడు తిరుపాల్ చెబుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం యూటీవీ. Justice!